హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో సంవత్సరం అంతా కూడా అంజీర్ మొక్క నుండి మీరు ఫ్రూట్స్ తీసుకోవాలి అంటే ఏం చేయాలి, ఎలాంటి టిప్స్ పాటించాలి అనేది అయితే ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఈ మొక్కనైతే నేను 15 లీటర్స్ బకెట్లో అయితే వేసానండి. ఎంత చక్కగా వస్తుందోనండి. కాయలు చూసారా, గుత్తులు గుత్తులు కాస్తున్నాయండి. చిన్న బకెట్లోనే మొక్క ఎంత హెల్దీగా ఉందో, అలాగే ఫ్రూట్స్ కూడా ఎంత చక్కగా వచ్చాయో చూడండి. ఎంత బాగా రావడానికి మనం రెగ్యులర్గా ఇచ్చే పోషకాలే కారణము. నేను ఏ పోషకాలు ఇస్తాను అన్నదైతే ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. కాయలు చూడండి ఎంత బాగా వచ్చాయో. మనము ఇప్పుడు ఈ కాయల సైజు పెరగడం కోసం ఫెర్టిలైజర్ అయితే ఇస్తాను. మనం ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు చూడండి, ఇక్కడ మనము ఎప్పుడూ కూడా ఆకులను అనేది అంటే ఎక్కువగా పండుబారిపోయిన ఆకులు కూడా ఉంటాయి కదండి, అవైతే రిమూవ్ చేసేసుకోవాలి. అది ఉండడం వల్ల దానికి చిన్నగా ఫంగస్ స్టార్ట్ అయిపోయి దాని ఎఫెక్ట్ అనేది కాయల మీద అయితే పడుతుందండి. చూస్తున్నారు కదా, పండ్లు కూడా మగ్గిపోతున్నాయండి ఒక్కొక్కటిగా. చాలా పండ్లు అయితే మగ్గిపోయాయి. చాలా వరకు హార్వెస్ట్ కూడా చేసుకున్నానండి. నేనైతే దీన్ని చిన్న కంటైనర్లో వేసానండి. అలా వేయడం వల్ల రూట్స్ అనేవి మొత్తం కూడా పైకి వచ్చేసాయి. కాబట్టి కంటైనర్ అనేది పెద్ద అంటే హాఫ్ డ్రమ్ కట్ చేసుకుంటాం కదండి, దాంట్లో పెట్టుకుంటే మొక్క అనేది చాలా ఫాస్ట్ గ్రోయింగ్ ఉంటుంది. అలాగే ఫ్రూట్స్ కూడా ఇంకా చాలా వస్తాయండి. అలాగే స్టెమ్స్ కూడా ఎక్కువగా డెవలప్ అవుతాయి. రూట్స్ అనేవి కూడా ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి. కాబట్టి రూట్స్ ఎక్కువ స్ప్రెడ్ అయితేనే మొక్క అనేది చాలా హెల్తీగా ఉంటుందండి. కాబట్టి కంటైనర్ అనేది పెద్దది ఇవ్వండి. నేను ఎప్పుడు దీన్ని రిపోర్ట్ చేద్దాం అనుకున్నా సరే దీని నిండుగా కాయలు ఉంటున్నాయండి. కాయల టైంలో అయితే ఎట్టి పరిస్థితుల్లో మనము మొక్కనైతే రీపోర్ట్ చేయొద్దండి. అది షాక్కు గురయ్యి చనిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాగే దానికి ఉన్న మనకి కాయలు ఉంటాయి కదా, అవన్నీ కూడా రాలిపోతాయి. అలాగే చిన్న సైజులో ఉండగానే మగ్గిపోతూ ఉంటాయండి. అలా కాకుండా మనం ఎప్పుడూ కూడా కాయలు లేని టైంలో రీపోర్ట్ చేసుకుంటే మంచిదండి. చూస్తున్నారు కదా, వేర్లు అనేవి మొత్తం ఎలా పైకి వచ్చేసాయో. సో దీనికి కొద్దిగా పెద్ద కంటైనర్ ఇచ్చుకుంటేనే బెటర్ అండి. ఈ మొక్క ఎండాకాలంలో ఇంకా వర్షాకాలంలో అయితే బాగా పెరుగుతుందండి. చలికాలం మొక్క అయితే కొంచెం డల్ అవుతుందండి. మనం ఎప్పుడు ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే మనము సాయిల్ అనేది లూజ్ చేసుకోవాలండి. కాయలు చూసారు కదండి ఎంత చక్కగా వచ్చాయో. ఇప్పుడు ఆ కాయల సైజు పెరగడం కోసం అయితే ఎగ్షెల్ పౌడర్ అండి. ఈ ఎగ్షెల్ పౌడర్ ప్లేస్లో బోన్ మీల్ ఇంకా రాక్ ఫాస్ఫేట్ కూడా కలుపుకోవచ్చండి. ఇలాగా మనం ఇచ్చిన తర్వాత ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే మనము మొత్తము ఆ పాట్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యే విధంగా అలా చేసేసుకోవాలండి. ఇంకొక చిన్న టిప్ అండి, కాయలు చాలా విపరీతంగా వస్తాయి కానీ పండ్లు మగ్గడానికి మాత్రము ఈ అంజీర్ మొక్క చాలా అంటే చాలా టైం తీసుకుంటుందండి. అలా కాకుండా చూస్తున్నారు కదండి, ఈ కాయలు మగ్గే టైంకి ఒక చిన్న కంటైనర్లో మనం ఇలా కిచెన్ వేస్ట్ వేసి పెట్టుకుంటే పండ్లు అనేది త్వరగా మగ్గిపోతాయండి. ఇలాగా చిన్న కంటైనర్ పెట్టుకొని వేసుకోవచ్చు, లేదంటే కవర్లో పెట్టి దానికి చిన్న చిన్న హోల్స్ అయినా పెట్టుకొని వేయొచ్చండి. అది వేసిన తర్వాత మీరు రిజల్ట్ అయితే చూడండి, చాలా చక్కగా పండ్లు అయితే మగ్గిపోతాయి. ఈ మొక్కకి నైట్రోజన్ అనేది ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఈ మొక్కకి ఫ్లవర్స్ అనేవి రావండి, డైరెక్ట్గా ఫ్రూట్ వస్తుంది. నైట్రోజన్ అనేది ఎక్కువగా పశువుల ఎరువులు ఇంకా ఎండుటాకుల్లో అయితే రిచ్గా ఉంటుంది. ఈ ఫెర్టిలైజర్స్తో పాటు డైలీ బియ్యం కడిగిన వాటర్